friends, welcome to the part 3 in blood relations. ఈ వీడియోలో మనం 5 మార్క్స్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయో డిస్కస్ చేద్దాం. జనరల్ టైప్ నుంచి 5 మార్క్స్ ఇవ్వాలి అనుకున్నప్పుడు బ్లడ్ రిలేషన్స్ నుంచి ఎలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతారంటే ఫస్ట్ క్వశ్చన్ ABCDE and F are 6 members of a family. ABCDE and F are 6 members of a family. A is the mother of B. Who is the mother of B? A is the mother of B. Who is the husband of D? Who means here B? B is the husband of D. F is the brother of one of the parents of C. ఇలా ఈ క్వశ్చన్ రీడ్ చేస్తూ మనం ఫ్యామిలీ ట్రీ డయాగ్రామ్ ని డ్రా చేద్దాం. ABCDE and F are 6 members of a family. First one is A is the mother of B. A is the mother of B. So first B ni fix chesi A is the mother of B. So up arrow A mother kabatti what is the sign? Minus sign. Here A is the mother of B. Who is the husband of D? Who means here B. Before who, what is the member? B. So B is the husband of D. Husband means what is the symbol? Plus. Yavariki husband anta? D ki husband anta. So ikkada D rasi minus symbol. Wife and husband relation. Here cross symbol. B husband, D wife. Next point, F is the brother of one of the parents of C. F is the brother of one of the parents of C. ఇక్కడ C అనేది లేదు కదా, సో F ని ఎక్కడ ప్లేస్ చేయాలి తెలియదు. నెక్స్ట్ పాయింట్, D is the daughter-in-law of E. D is the daughter-in-law of E. daughter-in-law అంటే కోడలు, ఎవరికి? E కి. సో ఈ అనే దాన్ని మనం ఎక్కడ ఫిక్స్ చేయలేదు. సో ఈకి కోడలు ఎవరంటే డి. నెక్స్ట్ పాయింట్ కూడా చూద్దాము. డి ఈజ్ ద డాటర్ ఇన్ లా ఆఫ్ ఈ అండ్ హ్యాస్ నో సిబ్లింగ్స్. డికి సిబ్లింగ్స్ ఎవరు లేరంట, అంటే డికి బ్రదర్స్ కానీ సిస్టర్స్ కానీ ఎవరు లేరు. ఓన్లీ వన్ చైల్డ్ డి. ఎవరికి? వాళ్ళ పేరెంట్స్ కి. ఇక్కడ D is the daughter-in-law of E and has no siblings. And last point is C is the son of D. So ikkada C ni fix cheyochu. C is the son of D. D and D ki son evaranta? C. Son kabatti symbol enti? Plus. D ki son C. Okay. Again from starting, A is the mother of B. Okay, A is the mother of B. Next one, who is the husband of D? Ante B is the husband of D. Okay, next point, F is the brother of one of the parents of C. F is the brother of one of the parents of C. Ikkada C ki parents evaru? B and D కదా. B ఫాదర్, D మదర్, ఎవరికి? C కి. ఇక్కడ ఏమంటున్నారు? F ఈజ్ ద బ్రదర్. ఎవరికి బ్రదర్ అంట? C యొక్క పేరెంట్స్ లో ఎవరో ఒకరికి F అనే అతను బ్రదరు అని చెప్తున్నారు. ఎవరికి బ్రదరో మనం ఎలా చెప్పగలం? B కి బ్రదరా లేకపోతే D కి బ్రదరా? ఫాదర్ కి బ్రదరా మదర్ కి బ్రదరా అనేది మనకి ఇక్కడ వరకు తెలియదు. నెక్స్ట్ చూస్తే D is the daughter-in-law of E and has no siblings. D కి siblings లేరంట, అంటే తోబుట్టువులు ఎవరు లేరు. సిస్టర్స్ ఆర్ బ్రదర్స్ లేరు D కి. ఇక్కడ చూస్తే C పేరెంట్స్ లో ఒకరికి బ్రదర్ ఎవరు అంటే F. D కి బ్రదర్స్ సిస్టర్స్ లేరు అని అనుకున్నప్పుడు F ఎవరికి బ్రదర్ అవుతారు? B కి మాత్రమే బ్రదర్ అవుతారు. సో ఇక్కడ F B కి బ్రదర్ కాబట్టి సింబల్ ప్లస్ సింబల్. ఓకే, ఇక్కడ నో సిబ్లింగ్స్, D హ్యాస్ నో సిబ్లింగ్స్ అని ఇవ్వడం వల్ల మనం B కి F అనే పర్సన్ బ్రదర్ అని ఖచ్చితంగా చెప్పగలం.
D is the daughter-in-law of E. D is the daughter-in-law of E అంట. అంటే D ఎవరికి కోడలు? E కి కోడలు. ఓకే, ఇక్కడ E కి కోడలు అంటే B D కి హస్బెండ్. హస్బెండ్ ఫాదర్ ఎవరు? E అవుతారు. సో E ఎవరు అవుతారు? మేల్ పర్సన్ అవుతారు. సో ఫాదర్. B కి ఫాదర్ ఎవరు? E. E కి కోడలు ఎవరు? D. అదే కదా అక్కడ ఇచ్చారు. D is the daughter-in-law of E. ఓకే, అన్ని కరెక్ట్గా సరిపోయా లేదో ఒకసారి చెక్ చేసుకుందాం. ABCDEF are 6 members of a family. A is the mother of B. A is the mother of B. Okay. Next, who is the husband of D? B అనే పర్సన్ D కి హస్బెండ్ అంట. ఓకే, నెక్స్ట్ F is the brother of one of the parents of C. C పేరెంట్స్ వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరికి F అనే పర్సన్ బ్రదర్ అంట. నెక్స్ట్ పాయింట్ లో మనకి D కి తోబుట్టువులు ఎవరు లేరు అని ఇవ్వడం వలన B కి F అనే పర్సన్ బ్రదర్ అని ఫిక్స్ చేసాము. D is the daughter-in-law of E. D is the daughter-in-law of E. E కి సన్ ఎవరు? B. సన్ యొక్క వైఫ్ ఏమవుతుంది? డాటర్-ఇన్-లా అవుతుంది. అండ్ లాస్ట్ పాయింట్ C is the son of D. C is the son of D. ఇది ట్రీ డయాగ్రామ్, ఫ్యామిలీ ట్రీ డయాగ్రామ్. ఓకే, నౌ సీ ఫస్ట్ క్వశ్చన్. మీరు ఫస్ట్ ఇది ప్రిపేర్ చేసినట్లయితే దీన్ని బేస్ చేసుకొని ఎన్ని క్వశ్చన్స్ ఇచ్చినా సరే ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. సో ఇప్పుడు ఈ డేటాని బేస్ చేసుకొని 5 క్వశ్చన్స్ ఉన్నాయి. ఫస్ట్ క్వశ్చన్, how is C related to A? How is C related to A? చూడండి, ఇది 0th జనరేషన్, ఇది ఫస్ట్ జనరేషన్, ఇది -1 జనరేషన్. ఓకే, ఇక్కడ how is C related to A అంట. B is son. Son's son ఏమవుతారు? గ్రాండ్ సన్. ఓకే, A కి C అనే పర్సన్ ఏమవుతారు? గ్రాండ్ సన్. సో ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ ఏంటి? గ్రాండ్ సన్. Now see second question, how is F related to D? How is F related to D? ఇక్కడ F B బ్రదర్స్. ఓకే, B కి వైఫ్ ఎవరు? D. D F కి ఏమవుతారు? సిస్టర్ ఇన్ లా. బ్రదర్స్ వైఫ్ అన్నమాట, సిస్టర్ ఇన్ లా. అలాగే D కి F ఏమవుతారు? బ్రదర్ ఇన్ లా. ఇక్కడ క్వశ్చన్ ఏంటి? హౌ ఈజ్ F రిలేటెడ్ టు D అంట. D కి F ఏమవుతారు? బ్రదర్ ఇన్ లా. ఏ హస్బెండ్స్ బ్రదర్ ఈజ్ కాల్డ్ బ్రదర్ ఇన్ లా. సో వాట్ ఈస్ ద ఆన్సర్ ఫర్ సెకండ్ క్వశ్చన్? బ్రదర్ ఇన్ లా. చూడండి ఎంత ఈజీగా మనం ఆన్సర్స్ చేయొచ్చు. ఫస్ట్ ఈ ట్రీ డయాగ్రామ్ మాత్రం ఖచ్చితంగా కరెక్ట్గా డ్రా చేయాలి. థర్డ్ వన్, హౌ ఈజ్ E రిలేటెడ్ టు F? హౌ ఈజ్ E రిలేటెడ్ టు F? F బ్రదర్ B, వీళ్ళ మదర్ A, వీళ్ళ ఫాదర్ A. F కి B కి ఫాదర్ ఎవరు? E. థర్డ్ క్వశ్చన్ ఏంటి? హౌ ఈజ్ E రిలేటెడ్ టు F? E రిలేటెడ్ టు F. F కి E ఏమవుతారు? ఫాదర్. ఓకే, థర్డ్ క్వశ్చన్ ఆన్సర్ ఈజ్ ఫాదర్. నౌ సీ ఫోర్త్ క్వశ్చన్, ఇఫ్ F ఈజ్ మ్యారీడ్ టు G. If F is married to G, married అంటే cross symbol and place G here. What is the symbol? Minus. Okay, male and female married. So here cross symbol, wife and husband. If for suppose, okay, family లో యాక్చువల్ గా అయితే 6 మెంబర్స్ ఏ ఉన్నారు, కానీ ఇక్కడ అయితే F అనే పర్సన్ G ని మ్యారేజ్ చేసుకుంటే, if F is married to G, then how is G related to B? G related to B. B కి G ఏమవుతారు? B కి బ్రదర్ F, బ్రదర్ వైఫ్. B కి ఏమవుతారు? సిస్టర్ ఇన్ లా అవుతారు. సో ఫోర్త్ క్వశ్చన్ ఆన్సర్ ఏంటి? సిస్టర్ ఇన్ లా.
నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్, హౌ మెనీ మేల్ మెంబర్స్ ఆర్ దేర్ ఇన్ ద ఫ్యామిలీ? ఎంతమంది ఉన్నారో చూడండి. ఈ జీని కౌంట్ నుంచి తీసేయండి. ఫస్ట్ సపోజ్ ఫోర్త్ క్వశ్చన్ కి మాత్రమే జీ అనే దాన్ని మనం ఇక్కడ యూజ్ చేసాము. యాక్చువల్ గా అయితే ఫ్యామిలీలో ఎంతమంది ఉన్నారు? 6 మెంబర్స్ ఉన్నారు ఫ్రమ్ ఏ టు ఎఫ్. ఇప్పుడు ఫిఫ్త్ క్వశ్చన్ చూస్తే ఎంతమంది మేల్ మెంబర్స్ ఉన్నారు ఫ్యామిలీలో అని అడుగుతున్నారు. ప్లస్ సింబల్స్ ఎన్ని డ్రా చేసామో చూడండి. 1 2 3 4. How many members? 4 members. So what is the answer for fifth question? 4 members. Now see second question. A family consists of 8 persons which has 3 married couples. ఒక ఫ్యామిలీలో 8 మంది ఉన్నారంట. వాళ్ళలో 3 married couples అంటే 3 జంటలు ఉన్నారు. L is the grandfather of D. L is the grandfather of D. C. Here D grandfather ఎవరు? L. అంటే మదర్స్ సైడా ఫాదర్స్ సైడా అనేది మనకి ఇంకా తెలీదు. ఓన్లీ గ్రాండ్ ఫాదర్ అని చెప్పారు. సో సెకండ్ జనరేషన్ ఎవరు? L. గ్రాండ్ ఫాదర్ కాబట్టి సింబల్ ఏంటి? ప్లస్ సింబల్. D father or mother position, here grandfather position. L is a grandfather, so sign is a plus. Next one, C is the mother of D. C is the mother of D. D ki mother evaranta? C. కానీ C father ella లేదు అంటే ఫాదర్ ఇన్ లానా అనేది మనకు తెలియదు. అంటే C కి ఫాదరా లేదు అంటే C హస్బెండ్ ఫాదరా అనేది తెలియదు. సో నేను ఇక్కడ సి ఇలా ఫిక్స్ చేశాను. అండ్ సి ఈజ్ మదర్ కాబట్టి విత్ ఇన్ బ్రాకెట్స్ మైనస్ సింబల్ డ్రా చేశాను. అండ్ మదర్, సో ఖచ్చితంగా డి ఫాదర్ ప్లేస్ ఇక్కడ అవుతుంది. ఓకే, సి ఈజ్ ద మదర్ ఆఫ్ డి అండ్ సిస్టర్ ఇన్ లా ఆఫ్ బి. ఎవరు? సీనే. సి ఈజ్ ద మదర్ ఆఫ్ డి అండ్ ఆల్సో సిస్టర్ ఇన్ లా ఆఫ్ బి. బికి సిస్టర్ ఇన్ లా అంట. సిస్టర్ ఇన్ లా అని ఎప్పుడు చెప్తాం? బికి సి సిస్టర్ ఇన్ లా అంటే బి బ్రదర్స్ వైఫ్ అయినప్పుడే కదా సిస్టర్ ఇన్ లా అని చెప్తాము. అంటే ఇక్కడున్న పర్సన్ కి ఎవరు? సి ఈస్ ద మదర్ ఆఫ్ డి అండ్ సిస్టర్ ఇన్ లా ఆఫ్ బి. బికి సిస్టర్ ఇన్ లా కాబట్టి బి పొజిషన్ ఇది అవుతుంది. అంటే బి బ్రదర్ పొజిషన్ ఇది. బ్రదర్స్ వైఫ్, బి బ్రదర్ వైఫ్ ఏమవుతుంది? బికి సిస్టర్ ఇన్ లా. ఓకే, నెక్స్ట్ పాయింట్, వై ఈజ్ ద కజిన్ ఆఫ్ డి. వై ఈజ్ ద కజిన్ ఆఫ్ డి. డికి కజిన్ అంట. అసలు కజిన్ అని ఎవరిని పిలుస్తాము? చైల్డ్ ఆఫ్ ఆంట్ ఆర్ అంకుల్. ఓకే, ఆంట్ ఆర్ అంకుల్ పిల్లల్ని ఎవరు పిలుస్తాం? కజిన్ అంటాం. ఇక్కడ డికి ఎవరు కజిన్? వై కజిన్ అంట. వై ఈజ్ ద కజిన్ ఆఫ్ డి. అండ్ డికి పేరెంట్స్ సి అండ్ ఇక్కడ మెంబర్ ఎవరు మనకి ఇంకా తెలీదు. అంటే ఫాదర్ ఎవరు అనేది ఇంకా తెలీదు. సో ఈ ఫాదర్ కి సిస్టర్ ఆర్ బ్రదర్ ఎవరు? బి. ఈ బి చైల్డ్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ డికి ఏమవుతారు? కజిన్ అవుతారు. ఇక్కడ మనకి వై అనే పర్సన్ కజిన్ ఆఫ్ డి అన్నారు. సో ఇండైరెక్ట్ గా బికి చైల్డ్ ఎవరవుతారు? వై అవుతారు. కజిన్ అన్నారు. కజిన్ అంటే అక్కడ మేల్ మెంబరా ఫీమేల్ మెంబర్ అనేది మనకి తెలీదు. ఓకే, నెక్స్ట్ వన్, ఏ ఈజ్ ద మదర్ ఆఫ్ ఎం. ఏ అండ్ ఎం మనకి ఇంకా ఎక్కడ కనెక్షన్ లేదు. ఏ ఈజ్ ద మదర్ ఆఫ్ ఎం అండ్ గ్రాండ్ మదర్ ఆఫ్ వై. వైకి గ్రాండ్ మదర్ అంట. ఎవరు? ఏ. అంటే గ్రాండ్ మదర్ అంటే మదర్ అయినా అయి ఉండొచ్చు, ఫాదర్ మదర్ అయినా అయి ఉండొచ్చు. సపోజ్ ఇక్కడ బి అనే పర్సన్ జెండర్ ఏమి మనకి తెలియదు. నేను ఈ వైకి గ్రాండ్ మదర్ ఎవరు? ఏ అనే పర్సన్ గ్రాండ్ మదర్ అంట. సో నేను ఇక్కడ డ్రా చేసుకుంటున్నా. అంటే ఇక్కడ సెకండ్ జనరేషన్ లో ఉన్న పర్సన్ ఏ ఎవరు? గ్రాండ్ మదర్ అంట. ఎవరికి? వైకి గ్రాండ్ మదర్. బికి మదర్ అని
చెప్పట్లా ఇక్కడ, ఇంకా మనకి తెలీదు బికి మదరా కాదా ఏ అనే పర్సన్ అనేది తెలీదు. అంటే ఇక్కడ బి స్పౌస్ మదర్ అయి ఉండొచ్చు. స్పౌస్ అంటే వైఫ్ ఆర్ హస్బెండ్. ఓకే, బికి జెండర్ మనకి ఇంకా తెలియదు కాబట్టి వైఫా హస్బెండా ఇక్కడ వచ్చారు అనేది మనకి తెలియదు. సో ఈ పర్సన్ ఏ అనే పర్సన్ ఎవరి తల్లి అనేది కూడా మనకి ఇంకా క్లియర్గా ఇవ్వలేదు. సో వైకి గ్రాండ్ మదర్ అని మాత్రమే ఇచ్చారు. అందుకే నేను ఈ సెకండ్ జనరేషన్లో ఏ అనే పర్సన్ ప్లేస్ చేశాను. షీ ఈజ్ అ ఫిమేల్. సో మైనస్ సింబల్. నెక్స్ట్ పాయింట్, Y is the niece of X. Y is the niece of X. ఓకే ఓకే, ఈ పాయింట్ తర్వాత చూద్దాము. నెక్స్ట్ వన్, who is the son in law of L. ఎవరు who అంటే X. X is the son in law of L. L ప్లేస్ ఇది L. L కి son in law ఎవరు? X అంట. son in law అంటే అల్లుడు. ఓకే, ఇక్కడ సి అనే పర్సన్ ఎల్కి కూతురు అనుకుంటే అల్లుడు ఎవరంట? ఎక్స్. నేను ఇక్కడ ప్లేస్ చేసుకుంటున్నా ఎక్స్ని. ఎక్స్ జెండర్ ఏమవుతుంది? ప్లస్ అవుతుంది. ఓకే, ఎల్కి సన్ ఇన్ లా ఎవరు? ఎక్స్ అనే పర్సన్. సో ఎల్కి ఇక్కడ ఈవిడ ఏమవుతారు? డాటర్ అవుతారు. డాటర్ అండ్ డాటర్స్ హస్బెండ్ ఈజ్ ఎక్స్. సో ఎక్స్ ఈజ్ సన్ ఇన్ లా ఆఫ్ దిస్ ఎల్. ఎల్కి ఎక్స్ అనే పర్సన్ సన్ ఇన్ లా అవుతారు. ఓకే, ఇప్పుడు కొంచెం ముందుకు వెళ్దాము. వై ఈజ్ ద నీస్ ఆఫ్ ఎక్స్. మేనకోడలు. వై ఈజ్ ద నీస్ ఆఫ్ ఎక్స్ అంటే నీస్ అని ఎప్పుడు చెప్తాము? బ్రదర్స్ ఆర్ సిస్టర్స్ చిల్డ్రన్. ఓకే, చూడండి ఇక్కడ వై ఈజ్ ద నీస్ ఆఫ్ ఎక్స్ సరిపోయిందో లేదో చెక్ చేయండి. ఎక్స్, ఎక్స్కి బ్రదర్ ఆర్ సిస్టర్ ఎవరు? బి. బికి చైల్డ్ ఎవరు? వై. కానీ ఇక్కడ ఏం చెప్తున్నారు? నీస్ అని చెప్తున్నారు. నీస్ అంటే అమ్మాయా అబ్బాయా? అమ్మాయి. సో ఇక్కడ వై జెండర్ మనకు తెలిసింది మైనస్ ఫిమేల్. ఏ పాయింట్ నుంచి? వై ఈజ్ ద నీస్ ఆఫ్ ఎక్స్ అని చెప్పిన పాయింట్ నుండి. ఓకే, ఆల్ ద రిలేషన్షిప్స్ గివెన్ హియర్ పర్టైన్ టు ఏ బి సి డి ఎల్ ఎం ఎక్స్ అండ్ వై. ఒకసారి మళ్ళీ ఫస్ట్ నుంచి క్వశ్చన్ రీడ్ చేద్దాం, కరెక్ట్ గా ఉందా లేదా అనేది. ఏ ఫ్యామిలీ కన్సిస్ట్స్ ఆఫ్ 8 persons విచ్ హ్యాస్ 3 married couples. యాక్చువల్గా అయితే మనకి కరెక్ట్గా ఒకే ఒక కపుల్ వచ్చారు, కానీ ఈ ఫ్యామిలీలో ఎంతమంది ఉన్నారు? 3 married couples ఉన్నారంట. L is the grandfather of D. L is the grandfather of D. ఓకే, D జెండర్ మనకి తెలీదు, L జెండర్ ప్లస్ గ్రాండ్ ఫాదర్ కాబట్టి. C is the mother of D. C is the mother of D. And sister in law of B. B కి sister in law అంటే B brother's wife. Y is the cousin of D. Y is the cousin of D. ఓకే, కజిన్ అని ఎలా చెప్తున్నాం? ఫాదర్, సిస్టర్స్, చైల్డ్, కజిన్. A is the mother of M. A is the mother of M. చూడండి పాయింట్. A is the mother of M. M కి మదర్ ఎవరు? A అంట. అంటే ఈ బి అనే పర్సన్ కి ఏ అనే పర్సన్ మదరా లేదు మదర్ ఇన్ లా అనేది మనకి తెలీదు. సో ఇక్కడ క్లియర్ గా ఇచ్చారు ఏ ఈజ్ ద మదర్ ఆఫ్ ఎం అని. ఎమ్ కి మదర్ అంట. సో ఎవరికి మదరు? ఎమ్ కి మదర్. బి అండ్ ఎమ్ ఆర్ వైఫ్ అండ్ హస్బెండ్. కానీ ఎవరు మేల్ ఎవరు ఫీమేల్ అనేది మనకి తెలీదు, ఎవరు వైఫ్ ఎవరు హస్బెండ్ అనేది తెలీదు. ఎంకి మదర్ ఎవరు? ఏ. సో ఇక్కడ బి అనే పర్సన్ ఏకి ఏమవుతారు? డాటర్ ఇన్ లా. అలాగే బికి ఏ అనే పర్సన్ ఏమవుతారు? మదర్ ఇన్ లా అవుతారు. ఏ ఈజ్ ద మదర్ ఆఫ్ ఎం అండ్ గ్రాండ్ మదర్ ఆఫ్ వై. ఓకే, గ్రాండ్ మదర్ ఆఫ్ వై. వై ఈజ్ ద నీస్ ఆఫ్ ఎక్స్. ఎక్స్ నీస్ ఎవరు? వై. నీస్ కాబట్టి సింబల్ మైనస్.
Who is the son-in-law of L? Who means X. X is the son-in-law of L. L కి అల్లుడు. ఓకే, son-in-law. ఓకే, అంతా క్లియర్గా ఉంది. ఇది ఫ్యామిలీ ట్రీ డయాగ్రామ్. ఫస్ట్ ఇది డ్రా చేయడం వస్తే దాని కింద ఇచ్చిన ఎన్ని క్వశ్చన్స్ అయినా సరే చాలా ఈజీగా మనం సాల్వ్ చేయొచ్చు. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే 3 మ్యారీడ్ కపుల్స్ ఉండాలి కదా. ఇది ఫస్ట్, సెకండ్, బట్ థర్డ్ ఈ వీళ్ళిద్దరు అవుతారు. ఓకే, 3 మ్యారీడ్ కపుల్స్. ఈ ట్రీ డయాగ్రామ్ ని బేస్ చేసుకొని సికి ఫాదర్ ఎవరు? ఎల్. ఓకే, ఎంకి మదర్ ఎవరు? ఏ. అంటే ఈ సి అండ్ ఎం బోత్ ఆర్ సిబ్లింగ్స్. అంటే సి అండ్ ఎం సిబ్లింగ్స్. ఎం జెండర్ మనకు తెలీదు, సిస్టర్సా బ్రదర్సా అని చెప్పడానికి. సో సిబ్లింగ్స్. సి ఫాదర్ అండ్ ఎం ఫాదర్ ఒక్కరే, అండ్ సి మదర్ అండ్ ఎం మదర్ ఒక్కరే. క్వశ్చన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, హూ ఈజ్ ద మదర్ ఆఫ్ వై? వై పొజిషన్ ఇది. హూ ఈజ్ ద మదర్ ఆఫ్ వై? వై పేరెంట్స్ ఎక్కడున్నారు? ఇక్కడ ఉన్నారు. బి అండ్ ఎం జెండర్స్ మనకి తెలీదు. మదర్ ఎవరు అంటే ఎలా చెప్తాం? చెప్పలేము. ఐదర్ బి ఆర్ ఎం. సో ఆన్సర్ ఈజ్ కెనాట్ బి డిటర్మైన్డ్. సో ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ ఏంటి? కెనాట్ బి డిటర్మైన్డ్. సెకండ్ క్వశ్చన్, వాట్ ఈజ్ డి టు ఏ? డి టు ఏ. ఏకి డి అనే పర్సన్ ఏమవుతారు? ఎల్ అండ్ ఏ కపుల్ కదా. సో వీళ్ళ అమ్మ ఎవరు? సి. వాళ్ళ సంతానము డి. అంటే కూతురి సంతానము ఏమవుతారు? గ్రాండ్ చైల్డ్. గ్రాండ్ సన్ అని చెప్పలేము, గ్రాండ్ డాటర్ అని కూడా చెప్పలేము, ఎందుకంటే జెండర్ తెలీదు. డి అనే పర్సన్ జెండర్ మనకి తెలీదు. ఆన్సర్ ఏమవుతుంది అంటే గ్రాండ్ చైల్డ్. ఓకే, నౌ థర్డ్ క్వశ్చన్, హూ ఈజ్ ద వైఫ్ ఆఫ్ ఎల్? ఎల్కి వైఫ్ ఎవరు? హూ ఈజ్ ద వైఫ్ ఆఫ్ ఎల్? ఏ. నా ఫోర్త్ క్వశ్చన్, వాట్ ఈజ్ వై టు ఎల్? వాట్ ఈజ్ వై టు ఎల్? ఎల్కి వై ఏమవుతారు? ఎల్కి వై ఏమవుతారు? ఏమవుతారు? మనవరాలు. ఓకే, దాన్నే మనం ఏం చెప్తాం? గ్రాండ్ డాటర్. గ్రాండ్ డాటర్. యాక్చువల్గా ఇక్కడ 2 స్టెప్స్. ఇక్కడ ఉంది ప్లేస్ పొజిషన్. సో గ్రాండ్ సన్ కానీ గ్రాండ్ డాటర్ కానీ అవుతారు ఇక్కడున్న మెంబర్స్. ఫిమేల్, సో గ్రాండ్ డాటర్. ఎల్ అండ్ ఏ వైఫ్ అండ్ హస్బెండ్. చైల్డ్ ఎం, వాళ్ళ చిల్డ్రన్ ఎంతమంది ఉంటే అంతమంది ఏమవుతారు? వీళ్ళకి మనవాళ్ళు లేదంటే మనవరాళ్ళు అవుతారు. ఇక్కడ ఓన్లీ 1 మెంబర్ ఉన్నారు, ఫిమేల్ పర్సన్. సో ఇక్కడ ఎల్కి ఏకి ఈ వై ఏమవుతారు అంటే గ్రాండ్ డాటర్ అవుతారు. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్, హూ ఈజ్ ద స్పౌస్ ఆఫ్ బి? స్పౌస్ అంటే వైఫ్ ఆర్ హస్బెండ్. స్పౌస్ ఆఫ్ బి, బి జెండర్ మనకి తెలీదు. సో వాళ్ళ వైఫ్ ఆర్ హస్బెండ్ ఎవరు? ఎం. ఆన్సర్ ఈజ్ ఎం. నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. అండ్ ఈ ఫ్యామిలీ ట్రీ డయాగ్రామ్ మీరు డ్రా చేసినట్లయితే తర్వాత ఇచ్చిన ఎన్ని క్వశ్చన్స్కి అయినా సరే చాలా ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఇది రాంగ్ అయ్యింది అంటే మీ ఆన్సర్స్ అన్ని రాంగ్ వస్తాయి, బట్ ఇది కరెక్ట్ వచ్చింది అంటే 5 మార్క్స్ చాలా ఈజీగా మీరు గెయిన్ చేసుకోవచ్చు. డిఫరెంట్ బుక్స్ నుంచి నంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ప్రాక్టీస్ చేయండి. If you like the way of explanation, please hit the like button and share to your friends. Thank you. Thanks for watching. Have a nice day.